మిస్టర్ దేవ్, ఇండియాస్ #1 రేసర్. ఇది ప్రపంచానికి తెలిసిన నిజం. అతి దారుణంగా 5గురిని చంపేసిన కిరాతకుడు. ఇది మనకి మాత్రమే తెలిసిన నిజం. వాడు డ్రైవర్ కాదు బామ్మ, సెలబ్రిటీ. వాడిని చంపడం అంత ఈజీ కాదు. పైగా వాడు ఇప్పుడు సిటీలో కూడా లేడు. ఏదో యాడ్ షూట్కి యూరోప్ వెళ్ళాడంట. వచ్చే బుధవారం దాకా తిరిగి రాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనం 6 కలిసి బై మిస్టేక్ అండి, సారీ. మన 6 కూడా 5 ఉన్నామంటే. చిన్ను ఎక్కడా? చిన్ను 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 చిన్న రివెంజ్ క్లాస్ బంకొట్టి ఇక్కడేం చేస్తున్నాం? ఏడుస్తున్నావా? వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా? నాకు చెప్పు, నేను చూసుకుంటా. మరి ఏంటి దాస్తున్నావు దొంగ? నో. హ్యాపీ బర్త్డే చిన్ను, 12 జూన్ 2018. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చిన కార్డా? ఈరోజు నీ బర్త్డేయా? హ్యాపీ బర్త్డే చిన్ను. అయ్యయ్యో, ఎవరికి తెలీదే. పిఎస్, ప్రతి సంవత్సరం నీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ బ్యాగ్లో పెట్టాను. లవ్ యూ నాన్న. నాన్న ఇచ్చే బర్త్డే గిఫ్ట్ మిస్ అవుతున్నావా? నా తర్వాత చెప్తా. స్వాతి, ప్రియా, చిన్ను ఇక్కడే ఉంది. చిన్ను ఈ రోజు చిన్ను పుట్టినరోజు. ఏం చేస్తున్నారు మీరంతా తెలుసుకోకుండా? ఆగండి. ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్. కానీ విని ఎరగని రేంజ్ లో మనం చిన్ను బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఓకే స్వాతి, నువ్వు ఇటెల్ కేక్ తీసుకొచ్చాయి. ప్రియా, నువ్వు అటెల్ డెకరేషన్స్. హలో, అటెల్ అంటే అటెల్ పోటేనా? అటు బాల్కనీ ఉంది, దూకేస్తావా? ఫ్లోలో సవా లక్షణం. ఇటెల్లు బామ్మ, నువ్వు వరలక్ష్మి గారు కలిసి అద్దరిపోయే. అందరికి పులిహోర కలిపేమంటావా? మీకు దండం, అది మాత్రం కలపకండి. ఈ రోజు అయినా కమ్మగా బిర్యానీ తిందాం. మీ ఇద్దరు ఆ పనిలో ఉండండి. పుట్టినప్పుడు మాత్రం ఏడవాలి, తర్వాత పుట్టినరోజులన్నిటికీ నవ్వుతూనే ఉండాలి. ఇప్పుడు నాన్న హెవెన్లో బిజీగా ఉంటాడు కదా, దేవుడితో ఎన్ని పనులు. అందుకే మనం అర్జెంటుగా ఓ పని చేయాలి. రెడీయా? మ్యాజిక్ బెలూన్. ఇప్పుడు దీని పైకి వదలగానే స్వర్గానికి వెళ్ళిపోతుంది. స్వర్గం అంటే నాన్న దగ్గరికి. నాన్న ఇది చూసిన వెంటనే, అయ్యో ఈరోజు చిన్న బర్త్డే నేను గిఫ్ట్ పంపించలేదని గుర్తొచ్చి ఇమీడియట్గా పంపించేస్తాడు. పైకి వదిలే. సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్లైమేట్. ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది. ఆకాశం ఉరుముతుంది, సముద్రం పొంగుతుంది, గురక వినపడుతుంది. గురకండి. యు ఇరిటేటింగ్ ఇర్రెస్పాన్సిబుల్ రివెంజర్స్. లేకండి బావా, బామలే. ఏమైందా? బాగా మెక్కి పనిచేసే టైంలో నిద్రపోతున్నాడు. ఏమిటి చూడండి, ఇంకా పడుకునే ఉంది. హలో వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. ఎవరైనా పులిహోర తింటారా? తినరా? మీతో నా వాళ్ళ కాదు, మీతో నా వాళ్ళ కాదు. వాడిని మార్నింగ్ టైం ఫాలో చేయొచ్చు కదా, రాత్రి పూట ఎందుకు? నీకు ముందే చెప్పాను, వాడు వచ్చినప్పటి నుంచి 24/7 వాడి యాక్టివిటీస్ మనందరం అబ్జర్వ్ చేస్తూ ఉండాలని. అరాచకాలు అక్రమాలు చేసే వాళ్ళు అర్ధరాత్రి పూటే తిరుగుతారు. నా ముక్కులో క్లియర్ రాసా కదా. పెన్సిల్ అటు చూడు.
నాకెందుకో భయంగా ఉంది. మీరు ఆగండమ్మా. దేవుడా దేవుడా, ఏం జరగకూడదు దేవుడా. అమ్మా. వాడు 14th ఫ్లోర్లో ఆగలేదు, 15th ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాడు. చీకటి కదా, పొరపాటుపడి ఉంటాడు. పొరపాటు పడింది మనం, వాడెందుకు పొరపాటు పడతాడు? 100 సార్లు ఎక్కుంటాడు. 14th ఫ్లోర్లోనే ఆగిపోయి తప్పు చేసాం. 15th ఉందో కూడా చూడాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు వెళ్ళేదాకా ఇక్కడే వెయిట్ చేసి పదండి, వాడిని చుట్టుముట్టేద్దాం. చుట్టుముట్టేసి ఇక్కడే వాడిని సమాధి చేస్తా నేను. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడ దొరికింది మీకు? ఏడాది నుంచి నా దగ్గరే ఉంది. ఇదేనా? ఇందాక నుంచి గుచ్చుకుంటుంది నాకు. వెళ్ళి ఇప్పుడే వాడిని చంపేస్తాను, నా రివెంజ్ తీసుకుంటాను. వదలండి, వదలు. ప్లానింగ్ లేకుండా, ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి చంపేస్తే మనందరం జైల్లోనే. అయ్యో, జైలు బట్టలు మేము ఓకే, మిమ్మల్ని ఊహించుకోవడం కొంచెం కష్టంగా. జీబ్రా అలా ఉంటావు బామ్మ. బామ్మ నా మాట విను. అలా లోపల పెట్టేసి ఇక్కడ మాత్రం పెట్టుకు. నా దగ్గర పెడతా, వదిలేసి. వాడు వచ్చేదాకా ఇక్కడే ఉండే. మెల్లిగా. ఎందుకు బామ్మ, కార్లో కూర్చోవచ్చు కదా. బామ్మా, ఏంటి? అందరూ ఇక్కడికి రండి. చూసారా, షూ మార్క్స్. దేవి రండి, అటువైపు వెళ్ళండి. రండి. ఇప్పుడు స్టెప్స్ ఇక్కడే ఆగిపోయినాయి. ఇక్కడ నుంచి నేను చేస్తుంటాడు. సిగరెట్లు ఇక్కడ నుంచి అంతా దేవ్ లెఫ్ట్ హ్యాండర్ కదా, అంటే ఇట్లేవేంటి? అటు ఇటు తిరిగి నిలబడి తాగుంటాడు. డమ్మీ పిల్లర్లో ఉంది. అక్కడ రాడ్ కనపడింది, అర్జెంట్గా తీసుకురా. ఇది పడుకోండి. ఏంటిది? My dear Revenger, get ready. Game starts now.
దేవ్ 9:30 అయింది ఆల్రెడీ. అయితే మనం చేసిన BMW జూస్ యాడ్ లాంచ్ ఇవ్వాల. 1 అవర్లో అక్కడ ఉండాలి. మర్చిపోయాను మాత్రం చెప్పద్దు దేవ్. సరే వస్తున్నా.